సకల దేవతారూపిణి గో మహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి జగతిలోన గోమాతకు ప్రథమ స్థానం అని తెలిపెను తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ గోమాత చేసిన ఘనకార్యము అబ్బా ఇక తెగ మెచ్చుకొని మెడల మీద చేసుకుంటున్నారు. అందుకనే గోమాత అని పేరు వచ్చింది ఈ మాతకు. చూడు, బుద్ధి జ్ఞానం అన్నీ ఉన్నవో నరుడా, బుద్ధి జ్ఞానం అన్నీ ఉన్నవో నరుడా, పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని ఇప్పుడైనా తెలుసుకోరా మూగ జీవులే గొప్పయని. పక్కలోనికి సాయం చేయాలంటే 10 సార్లు ఆలోచిస్తారు. పక్కలోడు ఎదుగుతుంటే మాటకు ఆవేశపడుతుంటారు. పక్కలోడు ఆపతిలో ఉండి సాగు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే మిట్ట చూసుకుంటూ పోతాం. ఇది మానవ జాతి మొదటి లక్షణం. కానీ నోరు లేని మూగజీవులు ఇందుకు భిన్నంగా ఒకరి మేలు కోరే సంస్కారం గలయని అనిపిస్తుందిలా ఈ గోమాత చేసిన ఘనకార్యం చూస్తుంటే. పాపం ఈ పాలు చీకే గొర్రెపిల్ల తల్లి బాలింత రోగం వచ్చి చచ్చిపోతే అని అమ్మ కోసం ఏడ్చే ఈ గొర్రెపిల్ల గోస చూసి తన బిడ్డకు ఇయ్యకుండానైనా తర్వాత ఇస్తా అనుకొని ఇగో ఈ గొర్రెపిల్ల కడుపు రోజు నింపుతుందటనులా ఈ గోమాత. అమ్మతనంతో మానవత్వంతో పరుల మేలు కోరని బతుకు బతికినా వ్యర్థమే అన్నట్టుగా అనిపించేలా చేస్తుందిలా ఈ గోమాత. ఇక ఈ గోమాత చల్లకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో మోత పోతుంది అనుకోరాదు. కానీ ఏం మెచ్చుకుంటారు నరలోకం ఈ గోమాతను.